విశాఖ ఉక్కు కర్మాగారంకి కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ 11,400 కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల విశాఖ బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు నేతలు స్టీల్ ప్లాంట్ వద్ద సంబరాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ అంటే ఉత్తరాంధ్రకు ఒక సెంటిమెంట్ అని, ప్లాంట్ ని పరిరక్షించడం ద్వారా ఢిల్లీ పెద్దలు ఇక్కడ వారి సెంటిమెంట్ ను అర్థం చేసుకున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు ఎప్పుడు కష్టం వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటూనే ఉందని బీజేపీ నేత పివిఎన్ మాధవ్ అన్నారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా స్టీల్ ప్లాంట్ కు గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ప్లాంట్ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఏదైతే ఒక తీపి కబురు విశాఖపట్నానికే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తీపి కబురు ఇవ్వటం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించిన 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటం తర్వాత ఒక నూతన అధ్యయనం ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ కష్టాల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చే ఒక అద్భుతమైన ఆసరా నరేంద్ర మోడీ గారు ఇవ్వటం జరిగింది. ఇది మొదటిసారి కాదు. గతంలో స్టీల్ ప్లాంట్ ఖాయిలా పడి స్టీల్ ప్లాంట్ అమ్మే ఒక బిఎఫ్ఆర్ కి రిఫర్ చేసే పరిస్థితుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు 2001లో డెట్ నుంచి ఈక్విటీగా 1,300 కోట్ల రూపాయలు మార్చడం ద్వారా ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు స్టీల్ ప్లాంట్ కాపాడిందనే విషయం ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి. మరొకసారి ప్రపంచవ్యాప్తంగా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా అనేక నాన్ స్ట్రాటజిక్ పరిశ్రమలన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తే దాంట్లో భాగంగా మన స్టీల్ ప్లాంట్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున మొదటి రోజు నుంచి మేము అడ్డుకునే ప్రయత్నం చేయటం, దీని మార్పు జరగాలని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. అనేక రకాలుగా అందరినీ కలవటం జరిగింది. అందరు స్టీల్ మినిస్టర్స్ ని మొదటి ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత వచ్చిన రామచంద్ర గుహ, జ్యోతిరాదిత్య సింధియా, అలాగే కుమారస్వామి గారితో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఆయన స్టీల్ ప్లాంట్ రక్షించాలి, దానికి అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చే విధంగా, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తీర్చే విధంగా ప్రయత్నం జరగాలని అడగటం జరిగింది. దాంట్లో భాగంగానే మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి నెలలోనే స్వయంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేయటం, దాంతో పాటు మన ప్రాంతం నుంచి ఎన్నికైన ఆయన శ్రీనివాస్ వర్మ గారు కూడా స్టీల్ మినిస్టర్ గా సహాయ మంత్రిగా ఉండటం కారణంగా అది సాధ్యమైంది. వాళ్లే స్వయంగా వచ్చి అందరూ కార్మికులతో అలాగే యాజమాన్యంతో మాట్లాడి ఏ విధంగా ఆయన స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేస్తాను, డిస్ఇన్వెస్ట్మెంట్ ని బయటకు తీసుకొస్తానని ఆయన మాట ఇవ్వటం, ఆ మాటకు అనుగుణంగా అప్పటి నుంచి నిరంతర ప్రయత్నం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడి నుంచి ఎన్నికబడ్డ మన భరత్ గారు, అలాగే సీఎం రమేష్ గారు అందరూ కలిసి చేసిన కృషి కారణంగా ఇవాళ మనకి ఒక 11,440 కోట్ల ప్యాకేజ్, ఇది మొదటి ఇన్స్టాల్మెంట్ మాత్రమే అని మనం గమనించాలి. తర్వాత దఫాలుగా స్టీల్ ప్లాంట్ ని మరింత బలోపేతం చేసి దేశంలోనే నెంబర్ 1 స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మార్చి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతుంది.